మహారాణి చాముండేశ్వరి, మా వజ్రనాథ వంశ దేవతవైన తల్లి, నా రాణి చంద్రావతి సుఖంగా ప్రసవించి సుపుత్రునితో తిరిగి నిన్ను అర్చించుకునేటట్లు ఆశీర్వదించు తల్లి. అమ్మా, నీ చల్లని దీవెనతో మా కుమారుడు కలిగి మా వంశానికి వన్నె తెచ్చేటట్లు అనుగ్రహించమ్మా. వెంటనే తగిన ఏర్పాట్లు చేయండి. కాన్పుకు కావలసిన సంబారాలు సమాయత్తపరచండి. ధర్మను పట్టువే. అమ్మా అమ్మా అమ్మా, మహారాజా మగ శిశువు మగ శిశువు. శార్దూల శాంతించండి మహారాణి. శిశువు చిరంజీవి. రాశి చక్రం గుణించానమ్మా. రాకుమారుడు పూర్ణాయుద్ధాయం గలవాడు. విచారించకండి, మీ బిడ్డ మీకు తప్పక లభిస్తాడమ్మా. పులి నోటే కాదు, కాలయముడు కబళించినా సరే గర్భం చేల్చుకుని బయటికి వస్తాడమ్మా రాకుమారుడు. నా జోస్యానికి తిరుగులేదు. తిరిగి రావడమే కాదు, దేవేంద్ర వైభవంగా రాజ్యపాలన చేస్తాడమ్మా. అవును, నా బిడ్డ చిరంజీవి. నేనెవ్వరికి ఏ అపకారం చేయలేదు. నా బాబు పూర్ణాయుషు గలవాడు, వాడికి ఏ ఆపద రాదు. కానీ బిడ్డకు కడుపు నిండా పాలించుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఆ అదృష్టానికి ఏ తల్లి నోచుకున్నదో, ఎక్కడున్నాడో ప్రతివాడు. బాబు బాబు. రాణి రాణి, యాహిరే శార్దూలా యాహి. లేక దొరికింది. రాతమన్నీ నీ కన్నులో మన్ను కొట్టి తెచ్చింది. నీ కృపావరంతో, అనంతమైన నా బలంతో బొడ్డూడని ఈ గుడ్డును పోషించి సమస్త విద్యలు శాసించి అఖండ ప్రజ్ఞావంతుని చేసదా. వీని వల్ల లక్ష్మీ భాండారమును పొందెదనులే. ప్రచండ, ఎవరి పసివాడు? ఏమని చెప్పు. ఈశ్వరుని సృష్టిలో ఒక ప్రాణి కారడివి దారిలో కనిపించి తల్లి లేని ఈ బిడ్డ తల్లడిల్లి నా ఎద కరగి ఏరులైపారి. నేస్తమా, వీనిని నే తెచ్చి పెంచుట ఒక నేరమా? ప్రచండ, నువ్వింత కరుణ కలవాడవని నేను అనుకోలేదు.
నీలో ఎంత మార్పు వచ్చింది. నా మనస్సు ఇప్పుడు కుదురు. శుక్లాంబరధరం విష్ణు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సకల విద్యామయీ ఘనశారదెందురమ్య పాండుర రూపిణి రాజితార్థ విద్యలెల్లను నేర్చితి విమల మార్గ దీక్ష నడిపింపుమా భారతీ నమస్తే. బళారే పులవర్ధన బళ, పండితుడవైతివి, మా కోరిక తీర్చగల మంచి శిష్యుడవైతివి. గురుదక్షిణ ఇచ్చేదావా? ఆజ్ఞాపించండి గురుదేవ. మీ సేవా భాగ్యం కంటే నేను కోరేదేముంది? మంచిది, ప్రయాణానికి సిద్ధముఖం. అట్లనే స్వామి. వలసిన గుడ్డు కోటరమున కలదు, వెలికి తీసి వివరములు చదువుకో కుమార. అండము గణపతి చెవిలో ఉండన్, బొడ్డునను వ్రేరు నొక్కిన ఎగయున్ హస్తము, ఎడమకు తిప్పిన ఉండున్ విగ్రహము వెనుక ఒక్క మార్గం బరయన్. పద పులవర్ధన. పులవర్ధన, నీవు ఆలయంలోనికి వెళ్లి కార్యసాధన చేసుకునేరమ్ము. నేను ఇచ్చటనే ఉందును. అన్యులెవరు లోనికి రాకుండా చూడవలేను కదా. అట్లనే స్వామి. నాదు గురుదేవు కార్యార్థినవుచు నేడు వచ్చి తిని ఎట్టి విఘ్నముల్ బడయకుండా కరుణ దీవింపవేడితి కరము మోడ్చి విజయమును గూర్పుమా. నమో విఘ్నరాజా నమో. ఆగు. ముందు నేనడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓ, సిద్ధముగా ఉన్నాను. జన్మించి కూడా చలనము లేనిదేది? అండం. అన్ని మతములకైన ఆలయము ఏది? విద్యల ఆలయం. అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి? ఇతరుల అనుభవాలను గ్రహించి తన అనుభవాలను లోకానికిస్తుంది హృదయం. వెలుగును గ్రహించి ఆ వెలుగునే తిరిగి ప్రసరిస్తుంది అద్దం. చిరంజీవి, లోనికి వెళ్ళి కొలనులోని గుడ్లు స్వాధీనపరుచుకో. వాని వలన వివరములు తెలియగలవు. వెళ్ళు.
జనార్దన అండములను సాధించితే వేలేస్తారే లేస్తా. అండములేవి స్వామి, మీ కరుణా కటాక్షమున్న ఆ బ్రహ్మాండమునే సాధించగలను. స్వీకరించండి. జై శార్దూల. మా నుండి వెలువడ్డ మంత్రాల వెలుగా మరల మాలోకి రావే. ప్రచండ, అతడు చేసిన అపకారం ఏమిటి? నీకు ఉత్తమ శిష్యుడే, ఇంతకాలం తీర్చిదిద్దావే. చెప్పిన విద్యలు తీసుకున్న నువ్వు కక్కెర కొట్టిన వాడితో సమానం. ఎదరు మాని వదలుతుంటే వామము శార్దూల శక్తి మర్దించరా నిన్ను. యాగిరే శార్దూల.